ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు ఫర్టిలిటీ వైజ్ ప్లాన్ చేస్తున్న వాళ్ళకు చాలా యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉన్నాము. ఫర్టిలిటీ వైజ్ ప్లాన్ చేస్తున్నప్పుడు మనం సప్లిమెంట్స్ ఏవేవి వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో బేసికలీ ఫర్టిలిటీ వైజ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సైకిల్స్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా లేవా అనేది రూల్ అవుట్ చేసుకోవడము. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే మాత్రం మీరు డాక్టర్ని ఖచ్చితంగా కలవాల్సిందే. అండ్ దెన్ అండర్లయింగ్ మెడికల్ డిజార్డర్స్ అంటే మెడికల్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ అట్లా ఏమైనా ఉంటే కూడా అవి కంట్రోల్లో ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్స్లో ఏంటంటే 5 మోస్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ కోక్యూ అంటే కోఎంజైమ్ క్యూ అంటాం. ఇట్స్ అ న్యాచురల్లీ అకరింగ్ యాంటీ ఆక్సిడెంట్. సో దీని ద్వారా ఏంటంటే అది మనకు బాడీలో ఎనర్జీ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎల్డర్లీ లేడీస్ అంటే ఉమెన్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకు ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం జెంట్స్లో కూడా అంటే మేల్స్లో కూడా ఎల్డర్లీ మేల్స్లో వాళ్ళకు స్పర్మ్ ప్రొడక్షన్ కానీ దాని క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి కూడా కోఎంజైమ్ క్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో దట్స్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫర్టిలిటీ సప్లిమెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే జింక్ సప్లిమెంట్స్. సో జింక్ కూడా ఇట్స్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ద రిపేర్ అంటే వాట్ ఎవర్ ద సెల్యులర్ డ్యామేజ్ ఏదైనా ఉన్నా డిఎన్ఏ డ్యామేజ్ ఏదైనా ఉన్నా కానీ అది రిపేర్ అవ్వడానికి జింక్ అనేది చాలా మటుకు తోడ్పడుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇన్ మేల్స్ స్పర్మ్ ప్రొడక్షన్ కానీ లేకపోతే స్పర్మ్ సెల్స్ మెచ్యురేషన్కి కూడా జింక్ చాలా మటుకు యూస్ఫుల్ అవుతుంది. సో అంటే మేల్ పార్ట్నర్లో లైక్ వీరకణాల కౌంట్ తక్కువగా ఉన్నా, మొటిలిటీ వాటి కదలిక తక్కువ ఉన్నా, లేదు మార్ఫాలజీ అంటే షేప్ ఆఫ్ ద స్పర్మ్ సెల్స్లో డిఫెక్ట్ ఉన్నా జింక్ సప్లిమెంటేషన్ మ్యాండేటరీ. సో ఈ సప్లిమెంట్స్ అన్నీ కూడా మనకు అట్లీస్ట్ ఒక 2 to 3 months ప్రయర్ టు ప్లానింగ్ అప్పటి నుంచే స్టార్ట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్ ఈజ్ లైక్ ఫోలిక్ యాసిడ్. సో ఫోలిక్ యాసిడ్ ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారో అట్లీస్ట్ ప్రీ కన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్ అంటాం. అంటే మినిమం 2 to 3 months ముందు నుంచే స్టార్ట్ చేస్తాం. సో ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు బర్త్ డిఫెక్ట్స్ కానీ న్యూరోనల్ డిఫెక్ట్స్ స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లైక్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇట్స్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఏంటంటే మనకు న్యాచురల్గా ఇమ్యూనిటీ బూస్టర్ లాగా హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం బోత్ ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్ ఈస్ విటమిన్ D3. బేసికలీ విటమిన్ D3 కూడా మనకు ఎగ్ డెవలప్మెంట్ కానీ లేదు ఎగ్ మెచ్యురేషన్కి ఈవెన్ స్పర్మ్ డెవలప్మెంట్ స్పర్మ్ మెచ్యురేషన్కి అది చాలా మటుకు యూజ్ అవుతుంది. సో అందుకనే ఫర్టిలిటీ వైజ్ ప్లాన్ చేస్తున్నప్పుడు మనకు విటమిన్ D కూడా చెక్ చేసుకోమంటాం. ఒకవేళ తక్కువగా ఉంటే మాత్రం సప్లిమెంట్స్ కంపల్సరీ వాడుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు ఫర్టిలిటీ పొటెన్షియల్ పెంచడానికి ఏమేమి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏవేవి సప్లిమెంట్స్ వాడుకోవాలనేది డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.